కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ మేనిఫెస్టోలో విడుదల చేసిన సంక్షేమ పథకాలు, హామీలు విఫలమై రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వింజమూరు మండల వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వింజమూరులోని పాత బస్టాండ్ సెంటర్లో బాబు 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాసులరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి, నాయకులు రమేష్, మద్దూరు బాబు, వినోద్, జిల్లా ప్రచార కార్యదర్శి నరసింహారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అనేక అబద్ధపు హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టారు. ముఖ్యంగా సూపర్ 6 అది సూపర్ ఫ్లాప్. అది ఎందుకంటే దాంట్లో ప్రధానమైంది నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి అది ఇవ్వలేదు. 50 సంవత్సరాలు పింఛను 60 సంవత్సరాలు దిక్కు లేకుండా పోయింది. అటువంటి సీఎం అయినా మోసపూరిత మాటలు చెప్పాడు. ఈరోజు టీడీపీ నాయకులు సమావేశాలు పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ఎక్కడ సూపర్ 6 హిట్ అయింది? ఇంకా 3 పథకాలు బాగా ఉన్నారు మీరు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా మీటింగ్లు పెట్టి ఏం చెప్తున్నారు? మీ ఎమ్మెల్యేలు పిలిచి మీరు 124 ర్యాంకు, మీ 123 ర్యాంకు, 150 ర్యాంకు నువ్వు మైనస్ చెబుతున్నారు. వాస్తవంగా ఎమ్మెల్యేలు మైనస్ కాదు, ప్రభుత్వం ఫ్లాప్ అయింది. ప్రభుత్వ ఫ్లాప్ను ఎమ్మెల్యే నెత్తిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, తిరిగి మన జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి మనందరూ పొందాలి. అలాగే ప్రజలందరూ కూడా గమనించి ఈ విషయాన్ని గమనిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు 2024లో చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 సంవత్సరాల కాలంలో సూపర్ 6లని ఏదో పెట్టి 2 పథకాలు ఇచ్చాడు. అవి కూడా పింఛను రెగ్యులర్గా ఇచ్చే పింఛన్ని ఇంకొక 1000 పెంచాడు. ఆ పథకం ఒకటి, గ్యాస్ పథకం ఒకటి. గ్యాసు ఒకసారి ఇచ్చాడు, ఇప్పుడు 3 సార్లు అన్నాడు. ఇంకా రాలేదంటున్నారు మహిళా సాధికారత సంస్థ వాళ్ళు. ఆడవాళ్ళు కూడా గ్యాస్ దొరక్క బాగా ఇబ్బంది పడుతున్నాడు. చంద్రబాబు అసలు ఈ గ్యాసు ఇంటింటికి పైప్ లైన్ లేపిస్తా అన్నాడు. ఆ గ్యాస్ ఎట్టపోయిందో, అసలు గ్యాస్ కొరత. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో 2,500 కొనే పరిస్థితి తీసుకొచ్చారు. కాసేపు యుద్ధం బూజు చూపించి యుద్ధం ఎక్కడో జరుగుతూ ఉంటే మనకంతా గ్యాస్ నిల్వలు స్టాకులు అన్నీ 3 నెలలకు బఫర్ స్టాకులు ఉన్నాయి. యుద్ధం 1 నెల రోజులు 15 రోజులు జరిగి ఆగిపోయింది. ఇవన్నీ కావాలని బ్లాక్ చేసి రాజధానికి డీజిల్ కూడా ఇక్కడ రీటైల్ డీజిల్ అక్కడికి పంపించేసి తక్కువ ధరకి పెద్ద కంపెనీలకు ఇచ్చారు. మామూలుగా సామాన్యుడికి డీజిల్ కూడా దొరకకుండా చేశారు ఈ కాలంలో. కేంద్ర ప్రభుత్వ పాలసీ అని చెప్పినా కానీ అప్పుడు వినకుండా బాగా మీరు ప్రచారంలో ఊదరగొట్టి జగన్ని దించిన దాకా నిద్రపోకుండా జగన్ చేసిన మంచి పనులు జనాలకు తెలియనీయకుండా చేసి మీరు ఆయన్ని దించారు. ఆ ఉసురు మీకు తప్పక తగులుతుంది. ఇప్పటికే జనాలు చాలా చేదరించుకుంటా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, జిఎస్టీలు సరిగా రావట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా సరిగా లేదు. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వానికి గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.